హలో మీడియా బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V యొక్క ఫస్ట్ రైడ్ రివ్యూ. ఫస్ట్ బండి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము. ఎందుకు ఇది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది 160cc సెగ్మెంట్లో. ఫస్ట్ 2 పాయింట్స్ అనమాట. ఒకటి, ఫస్ట్ బైక్ టు ఆఫర్ క్రూజ్ కంట్రోల్ ఇన్ 160cc మోటార్ సైకిల్ క్లాస్. వేరే బైక్ కూడా ఆఫర్ చేస్తలేదు. సెకండ్, రైడ్ బై వైర్ కూడా ఫస్ట్ బైక్ టు ఆఫర్ 160cc క్లాస్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ, అది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. సో కూడోస్ టు హ్యాట్స్ ఆఫ్ టు హీరో మోటో కార్ప్ వాల్యూని రీడిఫైన్ చేసినందుకు. ఆల్రెడీ బండి చాలా ఫోర్స్ రెకన్ విత్గా చాలా అందంగా కనిపించే మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. దీని డిజైన్ సిల్వర్ చూసినట్లయితే మనకి ఈ ట్యాంక్ డిజైన్ కానీ, ఈ ట్విన్ ప్యానల్ లేఅవుట్ కానీ ఒకలాంటి లేయర్డ్ ప్యానల్ డిజైన్ అనమాట. ఇక్కడ ఒక ప్యానల్ ఉంది, దీని కింద ఇంకో ప్యానల్ ఉంది. ఇది గ్లాస్ బ్లాక్, ఇది మ్యాట్ సిల్వర్, ఇక్కడ 3D బ్యాడ్జింగ్. చాలా చాలా ప్రీమియంగా దీన్ని బిల్డ్ చేశారు. ఇది కాంపాక్ట్ ఎడిషన్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కాంపాక్ట్ ఎడిషన్. మళ్ళీ దీని ఒక ధర మీరు చూసినట్లయితే అరౌండ్ 1,30,000 ఎక్స్ షోరూమ్ వితౌట్ రైడ్ బై వైర్. విత్ రైడ్ బై వైర్ అంటే, రైడ్ బై వైర్ అంటే మనకి థ్రాటిల్ కేబుల్ లేకుండా థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ ఉంటుంది. ఇది ఈసీయూకి డైరెక్ట్ సిగ్నల్ పంపిస్తుంది ఎంత థ్రాటిల్ ఇన్పుట్ మనం ఇస్తున్నామని. దాని ప్రకారంగా అది పవర్ రిలీజ్ చేస్తుంది. సో క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ ప్రిసైజ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది. సో అది ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి. ఇంకోటి, మనకి డిజైన్ పరంగా చూస్తున్నట్లయితే మనకి ఈ షార్ట్ స్టబ్బీ ఎగ్జాస్ట్ చాలా బాగుంది. ఈ ఓవరాల్ ప్యానల్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, సైడ్ ప్యానల్ కానీ రేర్ ప్యానల్ కానీ చాలా స్లీక్గా కనిపిస్తుంది. గ్రాబ్ హోల్డ్, ఇది గ్రాబ్ రైల్స్ అనేది నీట్గా ఆఫర్ చేశారు. వెనకాల టైల్ ల్యాంప్ కూడా చాలా నీట్ యూనిట్ అనేది ఆఫర్ చేశారు. స్టాప్ ల్యాంప్ అనేది మనకి ఆన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఎల్ఈడి లైటింగ్ ఆల్ అరౌండ్ అండి. మీరు ఒకసారి చూడొచ్చు, దీంట్లో హ్యాజర్డ్ లైట్స్ కూడా ఆఫర్ చేశారు. సో హ్యాజర్డ్ లైట్స్ అంటే మనకి ఫాగీ సిచ్యువేషన్స్లో, రైనీ సిచ్యువేషన్స్లో మనకు చాలా యూజ్ అవుతుంది. అన్ని 4 బ్లింకర్స్ అట్ ఎ టైం ఆన్ అయితే మన విజిబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి. రైనీ సిచ్యువేషన్లో, ఫాగీ సిచ్యువేషన్లో, ఈరోజు ఓవర్కాస్ట్ కండిషన్ ఉంది, ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఏదైతే హ్యాజర్డ్ లైట్స్ ఉన్నాయో అవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఎల్ఈడి లైటింగ్ ఆల్ అరౌండ్ అండి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్కి మనకి డిఆర్ఎల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. ఎల్ఈడి లైటింగ్ ఇక్కడ వస్తుంది. హీరో మోటో కార్ప్ బ్యాడ్జింగ్ అనేది ఉంది. హ్యాజర్డ్ లైట్స్ ఆన్ చేసాం కాబట్టి టర్న్ బ్లింకర్స్ అన్ని ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఆఫర్ చేశారు. నెక్స్ట్ మనకి గోల్డ్ అనడైజ్ యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం ఇక్కడ. అది కూడా కేవైబి బ్రాండింగ్ది మనకి 37mm గోల్డ్ అనడైజ్ యూఎస్డి ఫోక్స్ ఈ ప్రైస్లో రావడం హ్యాట్స్ ఆఫ్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రాండింగ్ ఇక్కడ ఉంది. పెటల్ డిస్క్స్ అనమాట. పెటల్ డిస్క్స్ ఆఫర్ బెటర్ హీట్ డిసిపేషన్, అంటే బ్రేక్ ఫేడ్ అవ్వదు మనకి విత్ యూసేజ్. అంటే పొద్దు నుంచి మనం నైట్ వరకు రైడ్ చేస్తామంటే ఈవినింగ్ వరకు బ్రేక్ ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్స్ మనం యూజ్ చేసి హీట్ ఎక్కిపోతాయి. ఆ హీట్ డిసిపేషన్ అనేది ప్రొవైడ్ చేసేది పెటల్ డిస్క్స్ అనమాట. సో అది బెటర్ ఆప్షన్, బెటర్ సేఫ్టీ అనమాట. సో దాంతోపాటు మన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో 276mm పెటల్ డిస్క్ వస్తుంది, వెనకాల 220mm పెటల్ డిస్క్ వస్తుంది. అండ్ దీంతోపాటు మనం చూసినట్లయితే ఇది E20 కంప్లైంట్ BS6 Phase 2 మోడల్. ఇక్కడ మనకి 4 వాల్వ్ ఇంజిన్ అనేది బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. 4 వాల్వ్ ఇంజిన్ ఒక ఇది ఖాసియత ఏంది మనం చూద్దాము. సో దీంట్లో 2 ఇన్లెట్ వాల్వ్స్, 2 అవుట్లెట్ వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 ఇన్లెట్ వాల్వ్స్ ఏమో ఏదైతే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉందో అది కంబషన్ చేంబర్ ఎంటర్ అవ్వడానికి సహాయపడతాయి. అదేవిధంగా 2 అవుట్లెట్ వాల్వ్స్ అనేది మనని ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఇట్ అలౌస్ ది ఎగ్జాస్ట్ గ్యాసెస్ టు ఎస్కేప్ ఫ్రీలీ. సో మనకి ఇంజిన్ అనేది హయ్యర్ ఆర్పిఎమ్స్లో స్ట్రెయిన్ అనిపించదు. ఎంత మనం రెవ్ చేసినా లో టు మిడ్ రేంజ్ టు టాప్ ఎండ్ వరకు, రెడ్ లైన్ వరకు మనం రెవ్ చేసిన ఇంజిన్ స్ట్రెయిన్ అనిపించదు. అది 4 వాల్వ్ ఇంజిన్ ఒక ఇంపార్టెన్స్ అనమాట, దాని ఒక రెలవెన్స్. దాంతోపాటు మనకి 160cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ 4 వాల్వ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 16.9 PS మ్యాక్స్ పవర్ అండ్ 14.6 Nm మ్యాక్స్ టార్క్. 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 6 స్పీడ్ ఇస్తే బాగుండు, బట్ అఫ్కోర్స్ ఈ 160cc పవర్ ప్లాంట్ కాబట్టి వాళ్ళు మైలేజ్ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నాకు తెలిసి వాళ్ళు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. దగ్గర 45 kmpl రియల్ టైం మైలేజ్ మనకు వస్తుంది. దీన్ని ఫుల్ మేము యాక్సలరేషన్ టెస్ట్, టాప్ స్పీడ్ టెస్ట్ అన్ని విధంగా టెస్ట్ చేసినా కానీ ఇది 45 kmpl ఆఫర్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్. వెల్ ట్యూన్డ్ ఇంజిన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎగ్జాస్ట్ గురించి మనం మాట్లాడాం కాబట్టి షార్ట్ స్టఫీ ఎగ్జాస్ట్. ఒకసారి మనము ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను మీకు. ఎగ్జాస్ట్ నోట్ కూడా మంచి స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి లభిస్తుంది. అండ్ ట్యాంక్ ఏమో 12 లీటర్ ట్యాంక్ అనమాట. సో మోర్ దెన్ సఫిషియంట్ మనకి డే టు డే యూసేజ్ కోసం. సీట్ హైట్ 800mm సీట్ హైట్ అనమాట. సో దీనివల్ల మనకి యావరేజ్ హైట్ రైడర్స్, కొంచెం హైట్ తక్కువ ఉన్న రైడర్స్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. లేడీస్ కూడా ఈ మధ్య చాలామంది రైడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇటువంటి ఆప్షన్ని చూడొచ్చు. ఎందుకంటే
క్రూజ్ కంట్రోల్తో పాటు వస్తుంది. క్రూజ్ కంట్రోల్ డెమో అనేది నేను రైడ్ ఇంప్రెషన్లో ఇచ్చాను, అది చూడకుండా మర్చిపోకుండా చూడండి, మొత్తం బ్లాగ్ చూడండి. నెక్స్ట్ ఇదే వీడియోలో మీకు రైడ్ ఇంప్రెషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు 5 feet 7 inches మనకి 2 కాళ్ళు కూడా కింద అందుతున్నాయి. సో 800 mm సీట్ హైట్, వెల్ సెట్ సీట్ హైట్ అనమాట. ఎర్గనామిక్స్ కూడా చాలా నీట్గా సెట్ చేయబడి ఉన్నాయి. మరీ మనం ముందుకు వంగట్లేదు. సో మీకు బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏం రాదు, అలసట అనిపించదు ఎక్కువ సేపు నడిపించినా కానీ. ఫుట్ పెగ్స్ కూడా నీట్లీ డిజైన్ ఫుట్ పెగ్స్. సో మీకు రైడింగ్ ఎర్గనామిక్స్ అనేది పర్ఫెక్ట్లీ సార్టెడ్. ఆల్రెడీ హ్యాండిల్ బార్ రైజర్స్తో పాటే వస్తుంది ఇది. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా మనకి ఆఫ్టర్ మార్కెట్ హ్యాండిల్ బార్ రైజర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కన్సోల్ చూసినట్లు అయితే మనకి డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. స్పోర్ట్, రెయిన్, రోడ్, దీంట్లో అన్నిటికంటే అగ్రెసివ్ స్పోర్ట్ మీరు చూడొచ్చు. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ప్లస్ స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, అండ్ మనకి రేంజ్ ఎంత ఉంది అది చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ చూపిస్తుంది. సో ఫ్యూల్ గేజ్ అంతా కూడా వెల్ ఎక్విప్డ్ కన్సోల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. సో అంతే అండి, ఆల్మోస్ట్ అన్ని వివరాలు నేను షేర్ చేసేసాను. మీకు యూఎస్డి ఫోక్స్ ముందు వెనకాల మోనో షాక్ వస్తుంది. ఇది కూడా 5 step అడ్జస్టబుల్ అనుకుంటాను. సో ఆల్రెడీ వెల్ ట్యూన్డ్ చాసీ అండ్ డాంపింగ్ సెట్టింగ్స్ కూడా వెల్ సార్టెడ్ అని చెప్పొచ్చు, మరీ స్టిఫ్గా ఏం లేదు. ప్లస్ మనకి ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఛార్జింగ్ స్లాట్ అనేది మనకి ఆన్ ద గో ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. ప్రైస్ అనేది 1,30,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్టింగ్, వితౌట్ రైడ్ బై వైర్, విత్ రైడ్ బై వైర్ 1,35,000 ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం బండిని రైడ్ చేసి చూద్దాం, నిజంగా ఎటువంటి అరుపులు అర్పించే పర్ఫార్మెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది ఈ యొక్క సెగ్మెంట్లో అనేది. లెట్స్ హిట్ ద రోడ్ నౌ. హలో మేడం బంగారం, హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V ఒక ఫస్ట్ రైడ్ రివ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఇది కాంపాక్ట్ ఎడిషన్, నాకు తెలిసి ఫస్ట్ ఎక్స్క్లూజివ్ రివ్యూ కావచ్చు తెలుగులో. ఇది చూడడానికి చాలా అదిరిపోయింది. లుక్స్ సిల్వర్, నియాన్ బ్లాక్, ట్రిపుల్ కలర్ స్కీమ్, 160cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, ఫ్యూల్ ఇంజెక్టెడ్, 4 valve ఇంజిన్ అనమాట. 16.9 PS, 14.6 Nm టార్క్, 5 speed గేర్ బాక్స్తో వస్తుంది. 37 mm గోల్డ్ అనడైజ్ ఫోక్స్, మోనో షాక్, డ్యూయల్ ఛానల్ ABS, రైడ్ బై వైర్ అండ్ క్రూజ్ కంట్రోల్. ఇవి క్లాస్ లీడింగ్ ఫీచర్స్ అనమాట. వేరే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆఫర్ చేస్తలేడు. సో ఒకసారి మనము దీన్ని అన్లీష్ చేసి చూద్దాము. ఎలా ఉందని బండి లేస్తుంది లిటరలీ. ఓ ఆల్మోస్ట్ 120 వెళ్ళిపోయినాము. బ్యూటిఫుల్. సో దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ ఉందో లేదో క్లారిటీ లేదు, కానీ మంచి బ్రేకింగ్ పవర్ అయితే ఉంది. రైడ్ బై వైర్ మంచి క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రిఫైన్డ్ ఇంజిన్, వైబ్రేషన్స్ లేవు. బాటమ్ ఎండ్ టార్క్ చాలా బాగుంది. అండ్ బండిలో క్రూజింగ్ రేంజ్ అనేది, క్రూజింగ్ స్పీడ్ అనేది అరౌండ్ 90 km/h తీసుకుని వెళ్ళొచ్చు. రైడింగ్ ఎర్గనామిక్స్ చాలా బాగుంది. సస్పెన్షన్ మరీ స్టిఫ్గా లేదు. నా MT-15లో సస్పెన్షన్ చాలా స్టిఫ్గా ఉంటుంది. సో అదొక్కటే హెడేక్ బైక్లో. అంత స్టిఫ్గా ఉంటే బండి ఎక్కువ మన ఈ పాట్ హోల్ రోడ్ సిటీ సీట్లు నడిపిలేం. ట్రాక్లో ఆఫ్కోర్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ డైలీ యూసేజ్కి అది పనికిరాదు. కానీ ఇది చాలా వరకు మనకి పాట్ హోల్స్ అట్లాంటి రఫ్ రోడ్స్ పైన హ్యాపీగా ఇది మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. సీట్స్ దానికి తగినట్టు సాఫ్ట్గా ఉన్నాయి. MT-15 చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇది నిజంగా ఫోర్స్ రెకగ్నైజ్ అని చెప్పొచ్చు. ఎస్, ఇది నాట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బైక్స్ ఇన్ ద సెగ్మెంట్, ఎందుకంటే RTR 160 4V ఉంది, అదేవిధంగా పల్సర్ NS 160 ఉంది. ఇవన్నీ కూడా మోర్ పవర్ ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ అండ్ వాల్యూ అండ్ మైలేజ్ అండ్ సేఫ్టీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు. రైడ్ బై వైర్ ఉంది. అండ్ అఫ్కోర్స్ మనకి కనెక్టెడ్
బైక్ ఫీచర్స్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. సేమ్ కన్సోల్ అనమాట మనకి ఏదైతే మనం ఎక్స్పల్స్ 210లో ఆఫర్ చేస్తారో అదే కన్సోలు. రెప్ కౌంటర్ ఉంది, మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో మనం నడిపిస్తున్నాం బండి. సీట్ హైట్ యాక్సెసిబుల్గా ఉంది. 800 mm మాత్రమే. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా చాలా బాగుంది. మంచి స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రిఫైన్మెంట్ బాగుంది, వైబ్రేషన్స్ లేవు. సో అదొక మేజర్ ప్లస్ అనమాట. సెట్ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసాము. $56కి సెట్ అయింది. సో 56 పట్టుకున్నది కూల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు డౌన్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ పికప్ చేసింది, కానీ మనకి ఎంత స్టేబుల్గా వెళ్తుంది బండి, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. ఇది మంచి స్టెబిలిటీ, మంచి చాసీ ఓరియంటేషన్, మంచి సస్పెన్షన్కి సాదృశ్యం అనమాట. అండ్ ఎస్ అండి, సో బండిలో క్రూజ్ కంట్రోల్ ఇంతవరకు వేరే ఎవరు ఆఫర్ చేయలేదు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ ఫీచర్ అనమాట ఇది. మరొకసారి చూద్దాము. ఇప్పుడు కొంచెం స్లైట్ అప్లో ఉన్నాము. 50 వెళ్ళిన తర్వాత క్రూజ్ కంట్రోల్ ఆన్లోనే ఉంది. 54కి సెట్ చేసేసాము. చూడొచ్చు ఎంత హ్యాపీగా వెళ్తుంది బండి. అసలు ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి అన్సర్టనిటీ లేదు. సో బ్యూటిఫుల్లీ బిల్ట్ మోటార్ సైకిల్, పర్ఫెక్ట్లీ సార్టెడ్ ఎర్గోనామిక్స్. అండ్ ఆఫ్టర్ హెక్టిక్ డే మీరు హైవే పైన వస్తున్నప్పుడు ఖాళీ ఉంటే మీరు ఇది ఆన్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. మీరు అలసట నుంచి రికవర్ అవ్వడానికి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే బండి ఒక స్టెబిలిటీ చాలా చాలా అదిరిపోయింది. ఎటువంటి అండ్యులేషన్స్కి అది ఇదైతే లేదు. కంట్రోల్ బాగుంది, బ్యాలెన్స్ బాగుంది. అండ్ బండి ఒక ఎక్విప్మెంట్ దానికి సహాయపడుతుంది. ఆ చాసీ కానివ్వండి, యూఎస్డి ఫోక్స్ కానివ్వండి, మంచి ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మంచి స్టాపింగ్ పవర్, మనకి బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఒక రిఫైన్డ్ ఇంజిన్ అనేది మనకి ఇంజిన్ ప్లాంట్ నుంచి వస్తుంది, పవర్ ట్రైన్ నుంచి. అండ్ మంచి థ్రాటిల్ రెస్పాన్స్ వస్తుంది రైడ్ బై వైర్ నుంచి. సో ఇట్లా అన్ని విధంగా ఇది ఒక వెల్ రౌండెడ్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. బండి అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీరు దీన్ని టెస్ట్ రైడ్ చేయాలంటే మీరు మీకు దగ్గరున్న హీరో ప్రీమియర్ షోరూమ్కి వెళ్ళండి, లేకపోతే మన హబ్సి కూడా షోరూమ్కి వెళ్ళొచ్చు మీరు. ఫీనిక్స్ హీరో ప్రీమియర్ షోరూమ్ ఉంది, మళ్ళీ మాదాపూర్లో కూడా ఉంది. సో ఈ 2 షోరూమ్స్లో ఎక్కడికి వెళ్ళినా మీకు టెస్ట్ రైడ్ అనేది లభిస్తుంది. బండిని టెస్ట్ రైడ్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇది ఇంప్రెసివ్గా ఉంటుంది. దీని యొక్క కంఫర్ట్, ఎర్గోనామిక్స్, మెయిన్ మీరు డైలీ నడిపించిన అలసట అనిపించదు మీకు. వెల్ సార్టెడ్ ఎర్గోనామిక్స్, హ్యాండిల్ బార్ కానీ, సీట్స్ కానీ, రైడర్ ఫుట్ పెగ్స్ కానీ, ఇంకోటి మనకి ఈ ఛార్జింగ్ స్లాట్ ఇవన్నీ ఇచ్చారు. సో అన్ని పరంగా అండ్ కనెక్టెడ్ కన్సోల్ ఫీచర్ ఇచ్చారు మనకి దీంట్లో. సో ఇవన్నీ చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్గా వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్గా ముందుకు వస్తుంది 160cc మోటార్ సైకిల్ సెగ్మెంట్లో. ఈ కాంపాక్ట్ ఎడిషన్ కలర్ మీకు నచ్చిందా? దీని ఒక ప్యాకేజ్, దీని ఒక ఫీచర్స్ మీకు నచ్చినాయా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది RTR 160 పల్సర్ NS 160 మూడిట్లో మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.